రామాయణం ఉత్తరకాండ 54 సర్గ. ఇక్కడ భృగు మహారాజు తన పుత్రుడికి రాజ్యాన్ని అప్పగించుట, ఉసరవెల్లిలాగా మారిపోయి గోతిలో ప్రవేశించి బ్రాహ్మణ శాపాన్ని అనుభవించుట గురించి చెప్తున్నారు. రామస్య భాషితం శ్రుత్వా లక్ష్మణః పరమార్థివత్ ఉవాచ ప్రాంజలిర్వాక్యం రాఘవం దీప్త తేజసం. అన్న యొక్క మాటల్లోని పరమార్థాన్ని గ్రహించిన లక్ష్మణుడు దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న శ్రీరామచంద్రుడికి మళ్ళీ నమస్కరించి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. అల్పాపరాధే కాకృత్స ద్విజాభ్యాం శాప ఈదృశః మహాన్ మృగస్య రాజర్షేః యమదండ ఇవాపరః. శ్రీరామ, రాజర్షి అయిన భృగు మహారాజు చేసిన అపరాధము చాలా స్వల్పమైనదైనప్పటికీ కూడా ఆ బ్రాహ్మణోత్తములు ఇచ్చిన ఆ శాపము యమదండంలాగా చాలా తీవ్రమైంది కదా. శ్రుత్వా తు పాప సంయుక్తం ఆత్మానం పురుషర్షభ కిమువాచ నృగో రాజా ద్విజో క్రోధ సమన్వితం. పురుషోత్తమ, కోపంతో ఆ ఇద్దరు బ్రాహ్మణులు తనను పాపాత్ముడిగా భావించి శపించిన విషయం వినిన తర్వాత ఆ భృగు మహారాజు ఏం చేశాడు అది కూడా చెప్పవా అని అడిగాడు లక్ష్మణుడు. లక్ష్మణేనైవ ముక్తస్తు రాఘవః పునరబ్రవీత్ శృణుష్యామ్య యథా పూర్వం స రాజా శాపవీక్షితః. శ్రీరాముడు లక్ష్మణుడు అడగగా ఆ మాటలకి మళ్ళీ ఇలా సమాధానం చెప్తున్నాడు. సౌమ్యుడా, పూర్వకాలంలో శాపగ్రస్తుడైన భృగు మహారాజు ఆ చెప్పిన విషయాన్ని చెప్తాను విను. అథా అధ్వని గతో విప్రో విజ్ఞాయ స నృగస్తథా ఆహుయ మంత్రిణః సర్వాన్ నైఘమాన్ సపురోధసః. తనను శపించి వెళ్ళిపోయిన విప్రులు ఇంకనూ మార్గమధ్యంలో ఉన్నట్టుగా తెలుసుకుని భృగు మహారాజు వెంటనే మంత్రులను, పురోహితులను, పౌరులను పిలిపించాడు. తానువాచ నృగో సర్వాశ్చ తానువాచ నృగో రాజా సర్వాశ్చ ప్రకృతిస్తథా దుఃఖేన సుసమావిష్టః శ్రూయతాం మే సమాహిత్యేహ. ఇలా దుఃఖమగ్నుడై ఉన్న రాజు నా వచనములు సావధానంగా వినుడి అని వారందరితో కూడా ఇలా పలికాడు. నారదః పర్వతశ్చైవ మమ దత్వా మహద్భయం గతో త్రిభువనం భద్రో వాయుభూతో అనిందితం. శ్రేష్ఠులారా, పూజ్యులారా, వాయువులాగా వేగంగా సాబికోవలిన వాళ్ళు రారా. అటువంటి నారదుడు, పర్వతుడు అన్న పేర్లు గల ఆ బ్రాహ్మణులు నాకు భయంకరమైన శాపాన్నిచ్చారు. యథేచ్ఛగా వెళ్ళిపోతున్నారు. కుమారోయం వసుర్నామ సదేవో ఆద్యభిషిచ్యతాం శ్వభ్రం చ యత్సుఖస్పర్శం క్రియతాం శిల్పిభిర్మమ యత్రాహం సంక్షయిష్యామి శాపం బ్రాహ్మణ నిస్సృతం. మిత్రులారా, వసువు అన్న పేరు గల నా ఈ కొడుకుని ఈ రాజ్యానికి ప్రభువుగా పట్టాభిషిక్తుని చేసేయండి. శిల్పుల్ని రప్పించండి. నా కోరిక అలా సుఖస్పర్శని ఇచ్చేటి ఒక గోతిని కూడా సిద్ధపరచండి. వర్షజ్ఞమేకం స్వభ్రం తు హిమగ్నం అపరం తదా గ్రీష్మాగ్నం తు సుఖస్పర్శం ఏకం కుర్వంతు శిల్పినః. అంటే ఇక్కడ అధికారం నుంచి తొలగిపోవాలి, అందుకని కొడుకుని అధికారంలోకి పెట్టేస్తున్నాడు. అంతేకాకుండా ఏదైతే శాప కారణంగా తన రూపం మారిపోతుందో దానికి తగ్గట్టుగా, ఎందుకంటే దీర్ఘకాలం వరకు ఒక ప్రదేశంలో ఒక గుంతలో ఉండమని శపించారు. అందుకని అక్కడ దానికి తగ్గట్టుగా అక్కడ ఆయనకి మళ్ళీ సుఖంగా ఉండేలాగా ఒక గోతిని సిద్ధపరచుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన శాపకాలం ముగిసేంత వరకు నేను అందులోనే గడపాలి. అందుకే నాకు వర్షాల వల్ల కానీ అట్లాంటి బాధలకి కానీ తట్టుకోవటానికి వీలుగా, మంచు బాధ కూడా లేకుండా, అలాగే ఎండాకాలంలో ఎండ బాధ కూడా, ఇవన్నీ నివారిస్తూ సుఖంగా సుఖస్పర్శ కలిగేలాగా 3 గొయ్యలు వేరువేరుగా నిర్మించమని చెప్పాడు. ఎందుకు? ఎండాకాలంలో పనిచేసింది చలికాలంలో పనిచేసింది, చలికాలంలో పనిచేసింది మళ్ళీ వర్షాకాలం పనిచేయదు. అందుకని 3 గోతులు విడివిడిగా చెయ్యమని చెప్పారు.
ఫలవంతశ్చ ఏ వృక్షాः పుష్పవత్యశ్చ యా లతాः వీరోప్యంతం బహువిధాः ఛాయావంతశ్చ గుల్మినః. ఈ శిల్పులతో 3 గొయ్యలు చెయ్యమని చెప్పి అక్కడ ఫలవృక్షాలు, పూల తీగలు, చక్కగా నీడనిచ్చేవి ఎన్నో రకాల మహావృక్షాలు గుబురు గుబురుగా ఉండేవి. ఆ పొదలను కూడా అవన్నీ కూడా ఆయనకి సిద్ధపరచమని చెప్పాడు. క్రియతాం రమణీయం చ శ్వాభ్రాణం సర్వతో దిశాం సుఖమత్ర వసిష్యామి యావత్ కాలస్య పర్యయః. ఈ గోతులు చుట్టూ కూడా పరిసరాలన్నీ కూడా మనోహరంగా ఉండేటట్లుగా చేయండి. ఆ శాపకాలం ఏదైతే ఉందో అది ముగిసేంత వరకు కూడా నేను మళ్ళీ ఆ శాపాన్ని కూడా సుఖంగా అనుభవించేలాగా. పుష్పాని చ సుగంధిని క్రియాంతాంతేషు నిత్యసః పరివార్య యథా మే స్యుః అత్యర్థం యోజనం తథా. నేను నివసించేటి ఈ చుట్టూ గల ప్రదేశం కూడా 1.5 యోజనాల మేరకు, ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు, అందుకని దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా నిత్యము పరిమళ భరితమైన సువాసనలు, ఏవైతే పువ్వులు బాగా వాసన వస్తూ ఉంటాయో అటువంటివన్నీ కూడా ఏర్పరచండి. ఏవం కృత్వా విధానం సా సందిదేశ వసుం తథా ధర్మనిత్యః ప్రజాః పుత్ర క్షత్రధర్మేణ పాలయ. ఇలా ఎన్నో రకాల ఏర్పాట్లకి ఆదేశాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశాడు. అలాగే తన కొడుకైన వసుకి ఈ విధంగా మళ్ళీ సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రత్యక్షం తే యథాశాపో ద్విజాభ్యాం మయి పాతితః నరశ్రేష్ఠ సరోషాభ్యాం అపరాధేపి తాదృశే. నాయనా, నిత్యము ధర్మనిరతుడివై క్షత్రియ విధులన్నీ కూడా పాటిస్తూ ప్రజల్ని చక్కగా పరిపాలన చెయ్యి. రాజకుమార, నా వలన జరిగిన అపరాధం చిన్నదైనా సరే దానికి ఆ బ్రాహ్మణులిద్దరూ కూడా కోపానికి నాకు శాపాన్ని ఇచ్చేశారు. అపరాధం చిన్నదే కానీ శాపం పెద్దది. ఆ సంగతి నువ్వు స్వయంగా చూసి ఉన్నావు కదా. మా కృధస్తను సంతాపం మత్కృతేపి నరర్షభ కృతాంతః కుశలః పుత్ర ఏనాస్మి వ్యసనీకృతః. అందుకే ఓ నరశ్రేష్ఠ, నా కొరకే నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు నాయనా. నన్ను ఇలా దుఃఖాలకి గురి చేసిన ఆ పరమేశ్వరుడే చాలా గొప్పవాడు. ప్రాప్తవ్యాన్యేవ ప్రాప్నోతి గంతవ్యానేవ గచ్చతి లబ్ధవ్యానేవ లభతే దుఃఖాని చ సుఖాని చ పూర్వే జాత్యంతరే వత్స మా విషాదం కురుష్వః. నాయన, పూర్వజన్మలో చేసుకున్న సుకృతాలు దుష్కృతాలు అంటే మంచివి చేస్తాం, చెడ్డవి చేస్తూ ఉంటాం. దాని ప్రతిఫలంగా మానవుడు పొందవలసిన సంపదలు పొందుతాడు. ఏది చేస్తున్నావో అది నీకు లభిస్తుంది, ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా సరే. అందుకని వెళ్ళవలసిన ప్రదేశాలకే వెళతాము. అనుభవించాల్సినవి సుఖాలు కానీ దుఃఖాలు కానీ మనకి ఏవైతే మన భాగంలో ఉన్నావో అవే మనం పక్కనోళ్ళది మనమేం అనుభవించట్లా. మనం చేసుకున్న వాటికి ప్రతిఫలాన్నే మనం అనుభవిస్తున్నాము. కొంతమంది సాధారణంగా చూస్తుంటారు, నీ వల్ల నాకు కలిసి వచ్చింది, లేకపోతే నీ వల్లే నాకు దుఃఖాలు. వాళ్ళ వల్ల నీకేం రాలే, నీ వల్లే వచ్చినాయి. అలాగే వాళ్ళు కూడా నీ జీవితంలోకి నువ్వు చేసుకున్న వాటికి అనుగుణంగానే అందుకే వచ్చారు వాళ్ళు. ఎప్పుడు కారణం ఇంకొకళ్ళు ఎవ్వరూ కారు. నువ్వు చేసుకున్న దానికే సుఖం కానీ దుఃఖం కానీ ఇవన్నీ నేను ఎప్పుడు చేస్తున్నానో అవన్నీ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. పైగా ఇప్పుడు చేసేదన్నా సరిగ్గా చేయటం అన్నా నేర్చుకోవాలి నేను. అందుకే ఇవి సుఖ దుఃఖాల రూపంలో మనం తప్పక అనుభవించాలి. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. ఏవముక్త్వా మృగస్తత్ర సుతం రాజా మహాయశః స్వభ్రం జఘామ సుకృతం వాసాయ పురుషర్షభ. పురుషశ్రేష్ఠుడైన లక్ష్మణ, పేరు ప్రతిష్టలు గలగ నృగు మహారాజు తన కొడుకుతో ఇలా చెప్పి తాను నివసించటానికి చక్కగా 3 రకాల గొయ్యలు ఏవైతే ఏర్పరచబడ్డాయో ఆ గోతుల దగ్గరికి మొత్తానికి చేరుకున్నాడు. ఏవం ప్రవివేశ్యేవ నృపస్తాధానిం శ్వాభ్రం మహారత్న విభూషితం తత్ సంపాదయామాస తథా మహాత్మా శాపం ద్విజాభ్యాం హి రుషా విముక్తం. ఎలా అయితే కొన్ని మనం తరచుగా వింటూ ఉంటాం,
ఎవరైతే నిమ్మకాయలు మనకిస్తున్నారో మనల్ని కొట్టారని బాధపడకుండా వాటితో మనం నిమ్మరసాన్ని చేసుకుని తాగాలి. అంటే జీవితం మనకి కావాల్సినవన్నీ మనం చేసుకున్న దానికి అనుగుణంగా మనకిస్తూ ఉంటుంది. అయితే అందులోంచి మళ్ళీ బాధనే తీసుకుని ఇంకా అవే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంకా బాధల్ని పెంచుకోకుండా దాన్ని మనకి అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా ప్రయత్నమే. కర్మ చేయాలంటే శరీరాన్ని వినియోగిస్తున్నాము. అయితే దానికొక ఆలోచన వస్తుంది. ఒక భావన వస్తుంది. ఇవన్నీ కలుపుకొని ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని వదలకుండా ఉంటావో, చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు చేసేదానికి కూడా వస్తుంది కాబట్టి నేను ఎలా చేయాలన్న విచక్షణతో చెయ్యటం ప్రధానము. ఎలా అయితే చెయ్యని తప్పుకు చేసింది స్వల్పమైనా సరే శాపం అన్నది చాలా దీర్ఘకాలం వరకు ఇచ్చారు. మళ్ళీ అది కాలానుగుణంగా ఎప్పుడుకో గాని పోయేది కాదు. అయినప్పటికీ చక్కగా దాన్ని చెయ్యాల్సిన బాధ్యతని విస్మరించకుండా రాజ్యాన్ని కొడుక్కి అప్పచెప్పేసి దానికి ధర్మపరంగా వ్యవహరించమని చెప్పి, నువ్వు నా పట్ల జరిగిందంతా నువ్వు చూసావు కదా! అంటే ఇటువంటి తప్పు నువ్వు మళ్ళీ చెయ్యకు. ఇప్పుడు అన్నీ నా జీవితంలో నాకే అనుభవం అవ్వాలంటే నా ఈ జీవితం సరిపోదు. కాకపోతే కొన్ని నా జీవితంలో వచ్చే వాటిని నేను అర్థం చేసుకుంటూ ఇతరుల జీవితంలో కూడా జరిగినవన్నీ కూడా నేను గమనిస్తూ మళ్ళీ అటువంటి తప్పులు నేను చేయకుండా, లేకపోతే వాళ్ళు చేసిన దానికి పుణ్యప్రదంగా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో అలా నేను ఆచరిస్తూ, చెయ్యకూడనివి చెయ్యకుండా, చెయ్యవలసినవి చేస్తూ అంత దృఢంగా నేను ఉండాలి. అందుకని నా జీవితంలో జరిగింది నువ్వు చేసావు కదా! ఏం చేయాలి? స్వల్పంగా చేసినా సరే ఇలాంటి తీవ్రమైన శాపాలకి లోబడవలసొస్తుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పే కదా అని సాధారణ మనుషుల్లాగా మనం అనుకోటానికి కుదరదు. భోగాలు ఎంతొస్తున్నాయో, కీర్తి ఎంతొస్తున్నాయో ఇటువంటివి కూడా అంతే వస్తాయి. అందుకని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, అలాగే ఇక్కడ చలికాలం వస్తుంది. 3 రకాలుగా ఉండటానికి గొయ్యైనప్పటికి కూడా దాన్ని కూడా సుఖాలతో ఉండేలాగా ఇబ్బంది ఏదీ లేకుండా శాపాన్ని కూడా అంత చక్కగా తీసుకోగలగటం. ఏదైనా సరే మహాప్రసాదం. పైగా ఇది ఆ పరమేశ్వరుడు యొక్క మహాప్రసాదం ఈ శాపం అనుకున్నాడు. అలా ఉండగలగటం అన్నది సాధారణమైనది కాదు. నాకే ఎందుకొచ్చింది? అందరూ బాగానే ఉన్నారు కదా! నేను చేసిందంతా దీనికన్నా పెద్దది కదా వాడు చేసింది. వాడికి మాత్రం ఏమీ లభించలేదన్నట్టుగా ఏడుస్తూ ఉంటాం మనం. కానీ ఈలాగా తీసుకోవాలి. కొన్ని ఇతిహాసాల్లో గాని, పురాణాల్లో గాని మధ్య మధ్యలో కొంతమంది మహానుభావుల యొక్క చరిత్రలో వాళ్ళ జీవితంలో జరిగినవి, వాళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, దాన్ని ఎలా మళ్ళీ వాళ్ళు సరిచేసుకున్నారన్నవి ఎందుకు చెప్తూ ఉన్నారు, అవన్నీ ఎందుకు చదవమని చెప్తున్నారు, వినమని చెప్తున్నారు అంటే కొన్ని జరిగినవన్నీ కూడా మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? నేను ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదని ఇటువంటివి వింటూ ఉన్నప్పుడు, అటువంటివి నాకు తెలుస్తూ ఉన్నప్పుడు, నేను నా జీవితాన్ని సవ్యంగా ఆచరించటానికి కొన్ని నేను ఆధారం చేసుకోవాలి. మనం ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు ఉంటారు? నాకున్న అవలక్షణాలు సరిపోక ఇంతకన్నా అవలక్షణాలు ఉన్నవాడిని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళు చేశారుగా, వాళ్ళకి ఎలా అన్నా బాగానే నడిచిపోతుందిగా, నేను కూడా అలాగే ఉంటాననుకుంటే కుదరదు. వాడి కర్మానుసారంగా వాడికి ఇప్పుడు అనుకూలంగా అవ్వచ్చు కానీ రేపొద్దున అనుకూలంగా ఉంటుందన్న గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా అన్నీ అప్పజెప్పేయటమే కాకుండా దానికి సుఖస్పర్శ అంటే ఎండాకాలానికి తగ్గట్టుగా, వానాకాలానికి తగ్గట్టుగా, వర్షాకాలానికి తగ్గట్టుగా అక్కడ అన్ని రకాలుగా 3 రకాలుగా ఏర్పరచుకున్నాడు. అమూల్యమైన రత్నాలతో నిర్మితమైన ఒక గోతిలో ఆయనకి సుఖంగా ఉండేలాగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తొండలాగా మారిపోయాడు. అందులో ప్రవేశించాడు. తర్వాత ఆ మహాత్ముడు ఆ బ్రాహ్మణుల కోపంతో ఇచ్చిన శాపానికి కూడా తనని అనుకూలంగా మార్చుకుని తన జీవితాన్ని అనుభవించటం మొదలుపెట్టాడు. శాపంలో కూడా సుఖంగా. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 54 సర్గా సంపూర్ణం.